చెప్పలేదు ఇంతకుముందు? నమ్మలేదు నేను. నమ్మలేదు. ఎలా చెప్తారండి మరి ఫస్ట్ డే, మరి సెకండ్ డే, థర్డ్ డే చెప్పారు. హౌ విల్ ఐ బిలీవ్ అంటున్నాను. ఏదో అబద్ధం ఆడుతున్నారు అలాగే కదా చెప్తారులే ఎంతమంది చెప్తున్నారు కూడా. ప్రొడ్యూసర్ కాబట్టి చెప్తున్నారేమో అనుకున్నారా? ఆ మాట మంది చెప్పేశారు నాకు ఇండస్ట్రీకి వెళ్ళబోదు. 2 ప్రొడ్యూసర్వి ప్రతి ఒక్కరు వచ్చి నీకు బిస్కెట్లు వేస్తారు, నమ్మకు. ఆడియన్స్ చెప్పిందే, మా అమ్మ మా నాన్న కూడా ఆడియన్స్ చెప్పిందే నమ్ము. సినిమా అవుతున్నప్పుడు చాలా మంది చాలా అంటారు. సో నువ్వు సరిగ్గా చేయట్లేదు, ఇంకా నేర్చుకోవాలంటే చేస్తే చివరి వరకు లాస్ట్ షాట్ వరకు కొత్త యాక్టర్ని అన్నట్టుగా మంచిగా నీట్గా మెథడ్లోకి వెళ్ళి మెథడ్ యాక్టింగ్లోనే చేయాలి అని నేను డిటర్మిన్ చేసుకున్నాను. నేను ట్రైన్డ్ ఇన్ యాక్టింగ్, కానీ అది ఏం పనికిరాదు, మనకి టాలెంట్ ఉండాలని అర్థమైంది. కానీ సింహాద్రి గారు ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ మీరు చూస్తూ ఉంటారా ఇండస్ట్రీలో? సో అప్డేటెడ్ గా ఉంటారు మేబీ. కానీ మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ఓటీటీలో కూడా రిలీజ్ అవుతున్నాయి. అవును. కానీ మీరు థియేటర్ రిలీజ్ అనే ముందు నుండి అనుకున్నారా? ఓటీటీ ఏం ఐడియా రాలేదా మీకు? యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఓటీటీయే. ఓకే. ఈ సినిమా థియేటర్ క్వాలిటీ అయిపోయింది. ఎందుకంటే మనం ఇల్లు కట్టినప్పుడు నాకు ఒక జస్ట్ 20 lakhs ఇల్లు కట్టి అంటాం కదా, నాకు అది బాగాలేదు ఇది బాగాలేదు ఇది బాగాలేదు దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే అది ఒక అందమైన ఇల్లు అయిపోద్ది. ఏంటి నువ్వు ముందే ఇంత అందమైన ఇల్లు కట్టాలనుకున్నావా, అది చిన్నగా స్టార్ట్ చేసి ఇది అందంగా అయిందని అడుగుతారు మనకి. నాది ఇలా అయింది. చిన్నగా స్టార్ట్ చేశాను, చిన్న మంచి మన బడ్జెట్లో మన స్పేస్లో మనకి ఎంత కెపాసిటీ ఉందో చేసిన తర్వాత అది సారథి స్టూడియోకి వెళ్ళడము, అట్మాస్ మ్యూజిక్ రావడము, సరౌండ్ స్పేషియస్, మంచి సింగర్లు, ఆదిత్య ఆర్కే, సమీర భరద్వాజ్, హరిచరణ్ అండ్ మన భాస్కర్ మీసాల పిల్లలు రాసిన భాస్కర్ పట్ల గారు సాంగ్స్ రాయడం, నాకు కాశీర్ల శ్యామ్ గారు పాట రాయడం, ఇదంతా ఇట్ మేడ్ ఏ థియేట్రికల్ ఫిలిం. నిజంగా వీళ్ళందరినీ లో స్కేల్ వాళ్ళని పెట్టి కూడా ఓటీటీ ఫిల్మ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి కథ ఇంపార్టెంట్, కథ ఎంత బాగా చెప్తున్నాం అంత ఇంపార్టెంట్ కదా. ఈ హంగులు ఆడపడాలి ఎందుకు, ఇంకో సినిమా చేస్తామో చేయమో, నేను బాగా చేయగలనో లేదో, కనీసం ఈ విధమైన ప్యాడింగ్ ఉంటే, దీస్ ఆల్సో కాల్డ్ ప్యాడింగ్. సాంగ్ ప్యాడింగ్, మ్యూజిక్ ప్యాడింగ్, సింగర్స్, మాస్టరింగ్ అండ్ మిక్సింగ్ మంచి వాళ్ళ మనం సినిమా చేసిన రాము గారితో చేయించాను, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇళయరాజా గారు చేసిన వాళ్ళ దగ్గర చేయించాను. ఇంకా యాక్టింగ్ అంటే వినోద్ కుమార్ గారు ఉన్నారు, ఇంకా హీరోయిన్ అంటే బాంబే నుంచి దించాము. ఇలా అన్ని చూసుకుంటే అది ఒక మంచి ప్రోడక్ట్ అయిపోయింది. అప్పుడు అందరూ ఏం చెప్పారు, ఇంత చేసావు కదా, ఇంత కష్టపడ్డావు కదా, కొన్ని థియేటర్లోనే వేసి చూడు, కనీసం నీకు తెలిసిన ఈ ప్రపంచంలో నీకు తెలిసిన ఒక 20,000 మందో 10,000 మంది అయినా చూసిన థియేటర్లో ప్రతి ఒక్కరికి డ్రీమ్ అండి ఇండస్ట్రీలో, సీయింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ బిగ్ స్క్రీన్ అంటే టీవీ కాదా అన్నాను నేను. మా ఇంట్లో టీవీ హోమ్ థియేటర్ స్క్రీన్ కాదు, అలా కాదు, థియేటర్లో 1000 సీట్లు ఉన్న థియేటర్లో బిగ్ స్క్రీన్ 70 mm AMB లేకపోతే సప్తగిరి దేవి MM లాంటి చూస్తేనే ఒక్క థియేటర్లో వేసి చూసినా అది డ్రీమ్ అంట. ఓకే, నేను కూడా చూస్తాను, నా కోసం నేను ఎలా కనబడతాను అని. అది అలా ఆ విధంగా మీరు అన్న క్వశ్చన్కి అది థియేటర్ క్వాలిటీ అయిపోయింది. కానీ ఓటీటీకే చాలా హై క్వాలిటీ సినిమా కింద లెక్క. ఓకే. సో మీరా గారు మీ షూటింగ్ స్టార్ట్ అయిందా అక్కడ? అవును, స్టార్ట్ అయింది, షెడ్యూల్ అయిపోయింది. ఓకే, అంటే ఈ సినిమా తర్వాత అయిందా లేకపోతే సినిమా తర్వాత ఆఫ్టర్ షూటింగ్? అంటే అక్కడ ఆ షూటింగ్ నుండి ఈ షూటింగ్ మీ దగ్గరకు వస్తుందేమో అని అనుకున్నాను నేను. వచ్చారు, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు. ప్రమోషన్స్ వస్తున్నారు, వచ్చారు, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు. సో అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాకు ఒకసారి షేర్ చేసుకుంటారా? అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ వర్కింగ్ ఆన్ such a huge set with such big people, and big people ante so many senior people are around. Somebody is 20 years, 10 years, 15 years andaru unnaru. And I'm very new to the world language kana ade same the kind of journey I started in Telugu, similarly it's starting in Tamil anamata. So many people are telling me you are so lucky that simultaneously both world you are exploring. So I just pray that God keep blessing me like that. Kani super experience, I'm learning a lot every day, edo kottaga నేర్చుకుంటూనే ఉంటా. Every day is a learning. Very thankful. Yeah. సో ఆబ్వియస్గా రాఘవ లారెన్స్ గారితో మీ సెకండ్ మూవీ అని అంటే నేను లక్ ముందే రిలీజ్ అయినా బాగుండదు, తర్వాత కూడా అందరు దృష్టిలో పడుతుందిలేండి. మళ్ళీ ఇంకొక సినిమా చేయాలి కదా, మీరు ఇది రిలీజ్ అయ్యాక మళ్ళీ మీరు ఇంకో సినిమా ఆల్రెడీ ప్లాన్ చేశాను. నన్ను ఫస్ట్ ప్రొడ్యూసర్గా కాకుండా యాక్టర్గా యాక్సెప్ట్ చేయాలి కదండి. మై మెయిన్ గోల్ ఈజ్ ప్యాషన్ అబౌట్ యాక్టింగ్ కదా. నన్ను ఎవరు పెట్టుకోరు కాబట్టి నేను పెట్టుకున్నాను. కానీ యాజ్ యాక్టర్ ఐ వాంట్ గెట్ సమ్ గుడ్ మార్క్స్. మనల్ని చూస్తే రైటర్స్కి ఈ క్యారెక్టర్కి ఇతను సరిపోతాడు, ఇట్లా చేస్తున్నాడు. నాకు వచ్చే ఎక్కువ కాంప్లిమెంట్స్ ఏంటంటే మీరు యాక్టింగ్ న్యాచురల్గా ఉంది,
మంచిగా చేశారు, ఫస్ట్ టైం యాక్ట్ చేసినట్టు అస్సలు లేదని చాలా మంది చెప్పారు. ఓకే.